నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై విమర్శలు చేసిన సీఎం జగన్ ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేసేందుకే మేనిఫెస్టో ముందుకు వచ్చారని విమర్శ. మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్దాలకు రెక్కలు కడుతున్నారని ధ్వజం. బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయం బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందని ధ్వజం. 45వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లు ప్రకటన. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ అభ్యర్థి ఆసిఫ్. బ్యాంకులను దోచుకున్న ఆంధ్ర మాల్యా సుజనా చౌదరి అని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ మళ్లీ ఈ ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శించారు. మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్దాలకు రెక్కలు కడుతున్నారని వ్యాఖ్యానించారు. సాధ్యం కాని హామీలు, సాధ్యం కాని మాటలతో సూపర్ 6 అంటున్నారన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు, నమ్ముతారా అని ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు విశ్వసనీయత, ఆయన సాధ్యం కాని హామీలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు, అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు. లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఈ మధ్యకాలంలోనే చెప్తా ఉన్నాడు, అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు, మనం ఆపామని చెప్తాడు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని. ఏ రోజైనా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసేనంటాడు. ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలు బాధ పట్టించుకున్నాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతల కష్టాన్ని చూశాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్కరోజు కూడా 14 ఏళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అవ్వాతాతల బాధను పట్టించుకొని ఇంటికి పెన్షన్ పంపని ఈ వ్యక్తి ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్కు మంచి పేరు వచ్చేస్తా ఉంది. అవ్వాతాతలందరూ కూడా జగన్ను మా గుండెల్లో పెట్టుకున్నారు అని ఆ అవ్వాతాతలకు ఇంటికి అందే పెన్షన్ను దగ్గరుండి ఆయన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్తో కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాయించి ఆపించి తీరా ఆపిన తర్వాత ఆ అవ్వా తాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉన్నారు అని తెలుసుకొని హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగన్ ప్రభుత్వం కృషి చేసిందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బందర్ రోడ్లోని తన నివాసంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయం అనే బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో 175 నియోజకవర్గాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చైతన్యపరిచే విధంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. శ్రీకాకుళం వరకు యాత్ర చేపట్టి వైసీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేస్తామని అన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట ఈ ప్రచారం నిర్వహించడం జరుగుతోందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ఈ యాత్ర చేపడతామని తెలిపారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అనేక బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించి దేవాదాయ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి, అలాగే ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి జరిగినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ద్రోణరాజు రవి వారి మిత్రులు అందరూ కూడా కలిసి ఒక శ్రీకాకుళం వరకు ఒక యాత్రని చేపట్టడం జరిగింది. ఆ యాత్ర చేపట్టినటువంటి సందర్భంలో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేశాం. ఈ బ్రోచర్లో మా ప్రభుత్వం యొక్క ఆలోచనలు, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అనేక రకాలుగా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కన్నా, చంద్రబాబు నాయుడు గారి కన్నా, ఆయన ప్రభుత్వం కన్నా మేలుగా మెరుగ్గా చేసినటువంటి పనుల్ని విశదీకరిస్తూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యాత్ర 11వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది.
ముఖ్యమైన పట్టణాల్లో ఈ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి ఇలాంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ వారిని చైతన్యపరిచి కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మంగళవారం 45వ డివిజన్లోని సితారా రోటరీ నగర్, బ్రాహ్మయ్య వీధి, రాజుగారి ప్లాట్లు, కబేళా తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నామని, ఇందులో పొందుపరిచిన హామీలన్నీ 100% అమలు చేస్తామని తెలిపారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలన్నారు. పాదయాత్ర చేస్తున్నాం. ముఖ్యంగా ప్రచారం గురించి చెప్పడానికి ప్రజలు మాత్రం బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇప్పుడున్న అరాచక పాలన పోవాలని, మంచి పాలన రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడున్న సమస్యలు అన్నీ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు కొంచెం బాగా వేసినప్పటికీ లోగడ గవర్నమెంట్లో చేశారు. ఇక్కడ చేయవలసినవన్నీ కూడా మెయిన్గా కరెంటు ప్రాబ్లం ఉంది, మంచినీరు ప్రాబ్లం, ఇవన్నీ కూడా మేము చేపిస్తామని చెప్తున్నాం. మోదీ, సుజనా చౌదరి బీజేపీ పార్టీ ముస్లిం మైనారిటీలకు చేసిందేమీ లేదని షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 54వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేసినేని శ్వేత, డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అర్షద్తో కలిసి వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనని, ఎంపీగా కేసినేని నానిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ద్వారా పేద, మధ్యతరగతి పక్షపాతి జగన్ అని తెలుస్తోందన్నారు. వర్షం పడితే మోకాళ్ల లోతు నీళ్లు ఉండే పశ్చిమ నియోజకవర్గం ఎంపీ నాని స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ తీసుకువచ్చి సమస్యలకు పరిష్కారం చూపారని గుర్తు చేశారు. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 37.5 లక్షల రూపాయలు ఈ యొక్క గుడి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామాలయానికి ఏ ఒక్క నాయకుడు కూడా ఆ గుడి గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న గతంలో ఉన్న కార్పొరేటర్ గారు ఎలకల చలపతిరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క నిధుల్ని తీసుకొచ్చి ఈ యొక్క గుడి నిర్మాణానికి ఆయన ఎంతో సహాయపడ్డారు. అలాగే ఈరోజు ఆ గుడి నిర్మాణం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో రాముణ్ణి కూడా అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకుందామనే దురుద్దేశంతో స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ మేము మీకు ఫండ్స్ ఇచ్చేస్తాం, మీకు కావాలంటే అంత ఇచ్చేస్తాం, ఇంత ఇచ్చేస్తాం అని చెప్పి కొంతమంది బయట నుంచి వచ్చిన బుడబొక్క నా కొడుకులు వచ్చేసి ఇక్కడ ఏదేదో మాట్లాడుతున్నారు. ఏదేదో మేము రామాలయానికి మేము ఇచ్చేసేస్తాం, ఈ సందులో ఓట్లన్నీ మేము బీజేపీకి వేయించేస్తామని చెప్పేసి మతోన్మాదులు వాళ్ళు. ఇక్కడ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నాం. 1995లో ఎలకల చలపతిరావు గారికి కోడిపెట్ట గుర్తు మీద ముస్లిం మైనార్టీలందరూ ఏకతాటి మీద గెలిపించాం. మరి ఆ రోజుల్లో జలీల్ ఖాన్ గారు ఒక వ్యక్తిని నిలబెడితే, అతీక్ గారిని నిలబెడితే కాదని చెప్పి మేము చలపతిరావు గారిని గెలిపించడం జరిగింది. మరి ఈరోజు ఒక ముస్లింగా నేను ఈ యొక్క ఏరియాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుంటే కొంతమంది కావాలని చెప్పి ఇక్కడ దురుద్దేశంతో ఏదో మతశక్తుల. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడ నగరంలో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఎన్డీఏ కూటమి బలపరిచిన లోక్సభ అభ్యర్థి కేసినేని నాని, తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో 16వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతంలో జనసేన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని కూటమి నేతలు ప్రారంభించారు. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయడంతో వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని నేతలు ఈ సందర్భంగా విమర్శించారు. అందరూ పాల్గొని ఇంత భారీ ఎత్తున ఈ డివిజన్ కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఎంత గొప్పదో వాళ్ళంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం శ్రేణులు ఎట్లాగో రెండిద్దరం తెలుగుదేశం అభ్యర్థులు కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వారికంతా మరింత ఉత్సాహంగా జనసేన కూడా ఈ కూటమిలో వచ్చినందుకు వారికి అందులో ఉత్సాహంగా పాల్గొనే ఇట్లా డివిజన్ కార్యక్రమాలు ప్రారంభించుకుని ఈ డివిజనే కాదు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం
జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ యొక్క కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కనుక మనం వెళితే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టు 170 నియోజకవర్గాల్లో 23 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనం బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. తప్పకుండా 23 పార్లమెంట్లో గెలవబోతున్నాం. 23 పైగా పార్లమెంట్లో గెలవబోతున్నాం. తప్పకుండా మనం అందరం కూడా ఇదే విధంగా కలిసి కొనసాగి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే కాదు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వంలో అందరూ కూడా భాగస్వాములమే. కాబట్టి వాళ్ళు మనం ఇచ్చే హామీలకి మన అందరం యొక్క భాగస్వాములు. అనేక మంది యువకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 16 డివిజన్లో జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంలో మిత్రపక్షంగా, కూటమిగా వారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా కూటమిలోకి ఆహ్వానిస్తూ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీసు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, 4,000 రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా వికలాంగులకి 6,000 చేయటం అనేది అది చిత్తశుద్ధితో కూడుకున్న విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకి, దివ్యాంగులకి ఎంతో ద్రోహం చేశారు. గతంలో అందరు ముఖ్యమంత్రులు కూడా మిగతా పెన్షన్లకి ఆ యొక్క దివ్యాంగుల సోదరులు సోదరిమణులకు ఇచ్చే పెన్షన్కి డిఫరెన్స్ ఉండేది. అది ఏమాత్రం పెంచకుండా వారితో పాటే సమానంగా ఇచ్చుకుంటూ వచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది. అది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళకి జరిగిన అన్యాయంతో కూర్చి ఇవాళ 6,000 రూపాయల పెన్షన్ని వాళ్ళకి అనౌన్స్ చేశారు. వారితో పాటు 10,000 రూపాయలు. చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో రూపొందించారని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 23వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి ఎంపీ కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు వివరించి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ సీఎం జగన్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలు మరోమారు వైసీపీకి పట్టం కట్టాలని కోరారు. ఇవాళ విజయవాడ సెంటర్లో ప్రచారం చేస్తున్నాం. చాలా స్పందన చాలా బాగుంది. అట్లాగే ఇవాళ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట మీద నిలబడతాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అని చెప్పి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న మేనిఫెస్టో ఏదైతే బీజేపీతో సంబంధం లేకుండా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారో అదే అర్థం పడుతుంది. బీజేపీ, టీడీపీ నమ్మట్లేదని, చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి హామీలు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ బీజేపీ కూడా నమ్మట్లేదు. అందుకే వాళ్ళు ఆ మేనిఫెస్టో నుంచి వాళ్ళ ఫోటోలు కానీ, వాళ్ళ సింబల్ కానీ, వాళ్ళ పార్టీ ఇది కానీ లేకుండా నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అలయన్స్ పార్ట్నరే కూటమిలోని ఒక ముఖ్య భాగస్వామే చంద్రబాబు నాయుడు నమ్మనప్పుడు ఇంకా ప్రజలేమో నమ్ముతారని అందరూ కూడా అంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గెలవబోతాం. లాస్ట్ సింపుల్ కేటాయింపులు వైసీపీ కొంతమంది రిటర్నింగ్ అధికారులు కూడా అని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23 డివిజన్లో ఎన్నికల ప్రచారం భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం విజయవాడ నగర అభివృద్ధి జరుగుద్ది అని చెప్పిన ఒక ఆకాంక్షతో మిమ్మల్ని అందరూ కూడా గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా టోటల్గా కమర్షియల్ ఏరియా. ఇటు గోల్డ్ షాపులు ఉన్నాయి, అదేవిధంగా వర్క్ షాపులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం, దాదాపు అపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా వెళ్ళాం. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, తప్పకుండా మా వ్యాపారాలు ప్రశాంతంగా జరగాలన్నా, ఈ విజయవాడ నగర అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం మంచిగా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. అందుకే ఆయనకే ఓటేస్తామని చెప్పి ఈరోజు
మా గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారికి మాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలామంది పెద్దలందరూ కలిసి స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా చక్కగా ప్రతి ఇంటికి తీసుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. 100% ఈ నియోజకవర్గంలో అదే చెప్పండి, ఈ డివిజన్లో చెప్పాలంటే మంచి మెజార్టీతో ఎంపీగా కేసీఆర్ నాని గారికి, ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాసుని గెలిపిస్తామని చెప్పని ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవించడం చాలా ఆనందంగా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. సీఎం జగన్ మేనిఫెస్టోను కాపీ కొట్టిన చంద్రబాబుకు ఓట్లు ఎందుకు వేయాలని తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రశ్నించారు. తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్ రెల్లీస్ కాలనీ, హైస్కూల్ రోడ్డు, విశాల్ మార్ట్ రోడ్డు, వల్లభనేని ప్లాజా ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మరియు స్థానిక ఇన్ఛార్జ్ పర్వతనేని పవన్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నది 10 సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేకపోయాడని అన్నారు. వైసీపీ హయాంలో జగన్ సహకారంతో 650 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈరోజు 10 సంవత్సరాలు ఇక్కడ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు అభివృద్ధి జరగలేదు అంటున్నారు. జరుగుతున్న అభివృద్ధినేమో ఆపుతారు. నిన్న 3వ డివిజన్లో ఎప్పుడో జనవరిలో శాంక్షన్ అయ్యి శంకుస్థాపన అయింది. పాపం కాంట్రాక్టర్ గారు తన ఒక నిధుల వల్ల మెల్లగా చేసుకుని అన్ని పని ప్రారంభించి నిన్న అక్కడ పని జరుగుతుంటే దాన్ని గద్దె అనురాధ గారు వచ్చి ఆఫ్ చేయించారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి ఇక్కడ పని జరగకూడదని చెప్పని ప్రజానికానికి ఇబ్బంది కలిగించే విధంగా చేశారు. ఎందుకు ఈ కక్ష ప్రజానికం మేర? ఈరోజు రాజకీయంగా మీరైనా చెప్పాలి కానీ ఓడిపోతున్నారు, తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్ ఓడిపోతారని చెప్పిన కోపం మీ ప్రజానికం మీరు తీరుస్తారా? రోడ్డు వేయకుండా ఆపుతారా? అంటే మీరు ఏది చేస్తే అది శాస్త్రమైనట్టుగా, మీరు ఏది చెప్తే అది నిజమైనట్టుగా, మీరు చెప్పే అబద్ధాలు ఏదో జనాలు నమ్మాలన్నట్టుగా ప్రవర్తిస్తే రేపు మిమ్మల్ని తప్పకుండా ఇంటికే పరిమితం చేస్తారు. ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నిన్న మీరు రోడ్డు ఎందుకు ఆపారు? మీకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ గద్దె రమేష్, ఎవరైతే గద్దె రామ్మోహన్ గారి బ్రదర్ ఉన్నారో ఆయనకి లాభం చేకూర్చాలని చెప్పి మీరు రోడ్డు ఆపలేదా? గత తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో గద్దె రమేష్కి లాభం చేకూర్చాలని చెప్పని ఈరోజు మేము ఉన్నాం. 5 సంవత్సరాల్లో చాలా కాలనీల్లో రోడ్లు వేసాం, అన్ని కాలనీల్లో రోడ్లు వేసాం. ఏ ఒక కాలనీ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. కాంట్రిబ్యూషన్ అంటే మీరు కొంచెం ఇవ్వండి, మేము కొంచెం వేస్తామని చెప్పి. జనాబ్ షేక్ అబ్దుల్ వహాబ్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ హర్షద్ తెలిపారు. 1 టౌన్ పంజా సెంటర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ హర్షద్ జనాబ్ షేక్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, ఎంపీ అభ్యర్థి కేసినేని నాని విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 2వ తేదీ గురువారం సాయంత్రం 1 టౌన్ మాడపాటి క్లబ్లో ముస్లింల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ముస్లిం సంఘాల ప్రతినిధులతో పాటు కార్పొరేటర్లు, వైసీపీ పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారని వారు వివరించారు. ముస్లిం మైనారిటీలకి అండగా నిలిచిన మన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఇక్కడ అభ్యర్థి ఎమ్మెల్యే గారి ఆసిఫ్ గారికి, కేసీఆర్ నాని గారికి వీళ్ళందరినీ బలపరచాలని, అలాగే మన హక్కుల్ని మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మళ్ళీ మన హక్కులు మనకు వస్తాయి. వేరే పార్టీలు వస్తే మనకి అన్నీ బూటకప్ మాటలు చెప్తున్నారు, ఏది చేయరు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ఏమి చేయలేదు. ఇప్పుడు ఏదో వాగ్దానాలు చేస్తున్నారు. 600 హామీలు మేనిఫెస్టోలో పెట్టి ఏది ఒక్కటి కూడా ఆయన చేయాల. మేము ఇప్పుడు ధైర్యంగా వెళ్తున్నాం పబ్లిక్ దగ్గరికి, మేము చేసాము, మాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన కూడా మేము ధైర్యంగా వెళ్ళండి, మీరు ధైర్యంగా వెళ్ళి ఓటు అడగండి, మేము అన్నీ చేసాం, మేనిఫెస్టోలో పొందుపరిచిని 95%, 98%గా చేసాం, అందుకని చెప్పి మేము ధైర్యంగా వెళ్ళి ఓటు అడగండి అని చెప్పి మనకు పిలుపునిచ్చారు. రేపు అనగా గురువారం సాయంత్రం 6:30 గంటలకి ఎంఎస్ పంచతన్ రాహే హక్ ఫౌండేషన్ ద్వారా మేమంతా కూడా ఆసిఫ్ భాయ్కి, అలాగే కేసినేని నాని గారికి, మైనారిటీస్ మనమందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని, మేమంతా ఒకే దాటిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ రేపు భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం అనేది మనం నిర్వహించడం జరిగింది.
ప్రతి ఒక్క మైనారిటీ నాయకులు, అలాగే మా కార్పొరేటర్స్ పాత ఉన్న ప్రతి క్యాడర్ కూడా రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము అడగక ముందలే వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు రా అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్కి మేమే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే ధైర్యంతో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గానికి మా ఆసిఫ్ భాయ్కి ఇచ్చారు. మేమంతా కూడా కలిసి రాబోయే ఎలక్షన్స్ మే 13న ఏవైతే ఉన్నాయో ఆ రోజు చంద్రబాబు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారని నారా లోకేష్ వెల్లడించారు. అందులో బాబు సూపర్ 6 పేరిట హామీలు ఇచ్చారని తెలిపారు. అందులో మొదటి హామీ ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో నిరుద్యోగ యువకులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ ప్రకటించారు. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి అందిస్తామని తెలిపారు. మెగా డిఎస్సీ పైనే తమ ప్రభుత్వ తొలి సంతకం ఉంటుందని స్పష్టం చేశారు. వ్యూన్ నుంచి కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల వరకు సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన పని లేదని, గూగుల్ను శోధించాల్సిన అవసరం లేదని, సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలని భర్తీ చేస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. బ్యాలెట్ బాక్స్లో 5వ నెంబర్ కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్లతో ఓట్లు కొనుగోలు చేయవచ్చునని, ఓ పక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రజలపై పెనుభారాలు మోపి పాలన సాగించిన వైసీపీ అభ్యర్థి మరోపక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత కమ్యూనిస్టులదేనని గుర్తు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా కంకి కొడవలి గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నాను. నా సీరియల్ నెంబర్ 5వ నెంబర్ సీరియలు కంకి కొడవలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇంటింటికి 2వసారి వెళ్ళటం జరిగింది. ప్రతి బజార్లో కూడా ఓటర్స్ అందరినీ కూడా కలవటం జరుగుతుంది. ఈరోజు 42వ డివిజన్లో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి స్టార్ట్ చేసి ఇంటింటికి అందరికి కూడా కలవటం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. నా సీరియల్ నెంబర్ 5 అయినప్పుడు 5వ నెంబర్ ఎన్నికల రోజు నా సీరియల్ నెంబర్ 5, కౌంటింగ్ రోజు నా సీరియల్ నెంబర్ 1గా ఉంటుందనేటటువంటి ఆత్మవిశ్వాసం ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన నుంచి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది, నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసేటటువంటి వారు కాదు, మరి ప్రజల కోసం పనిచేసేటటువంటి, ప్రజా సమస్యల మీద పనిచేసేటటువంటి వారికి అవకాశం ఇవ్వమంటున్నాం. ఆ రకంగా ప్రజలందరూ కూడా సహకరించి ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి గొంతుగా, మాట్లాడేటటువంటి గొంతుగా చట్టసభల్లో ఉండాలి. కాబట్టి మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మంచిగా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలని అందరినీ కూడా కోరేటటువంటిది, ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తరఫున పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఒక ఆయన, అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్త్రీశక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా సంఘాల మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. అందరి ప్రభుత్వం త్వరలో వస్తుందని, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించాలని, నారా లోకేష్ మహిళా సాధికారతకు ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం లబ్ధిదారులతో మాట్లాడారని తెలిపారు. వారు ఆత్మవిశ్వాసం తనలో స్ఫూర్తి నింపిందన్నారు. అనంతరం మంగళగిరిలో కూరగాయల మార్కెట్ను సందర్శించానని, అక్కడ వ్యాపారులు, ప్రజలు వారి సమస్యలు వివరించారని తెలిపారు. ఇప్పుడు మన ఎంతో మందిని చూస్తున్నాం, మన గుంటూరు నుంచి లేకపోతే మన మంగళగిరి నుంచి ఎంతో మంది మహిళలు రిజర్వేషన్ వల్ల డాక్టర్స్ అయ్యారు, సక్సెస్ఫుల్ గా ఇంజనీర్స్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి చాలా సక్సెస్ అయ్యారంటే అది కేవలం ఆయన ఇనిషియేటివ్ వల్లనే. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది మహిళలకి బెనిఫిట్లు ఇస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాము, మన రాష్ట్రం ఎంతో కష్టాల్లో ఉంది. ధరలన్నీ పెరిగిపోయాయి, అవునా కాదా? నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, అన్నీ పెరిగిపోయాయి. అదే కాకుండా ఇప్పుడు విద్య ఉన్న చాలా మందికి జాబులు లేవు. కంపెనీస్ ఏమైనా వచ్చాయా అండి ఇక్కడికి?
కొత్తవి ఒక్కటి రాలేదు, ఉన్న కొన్ని కూడా వెళ్ళిపోయాయి ఇక్కడి నుంచి. అదే కాకుండా ఇప్పుడు చీప్ లిక్కరు, డ్రగ్స్ వల్ల పురుషులు ఎవరైతే ఇంట్లో ఉన్నారో చాలా మంది హెల్త్ దెబ్బతిని వాళ్ళు కూడా సరిగా పని చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో మన స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం ఎంతో మంది మహిళలకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు చూసింది. నాకు చాలా గర్వంగా ఉంది. కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పలు పార్టీల నుండి బీజేపీలో చేరుతున్నారు. కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పలు పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయం కొన్ని వారాలుగా రద్దీగా ఉంటోంది. వైసీపీ, కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుతున్నారు. బుధవారం బుద్ధా దివాకర్ నేతృత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ నుంచి భారీగా కార్యకర్తలు చేరారు. బీసీ నాయకులు అందరూ కూడా, నా గొంతు బాగాలేదు ఈరోజు, ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి 200 మంది బీసీ నాయకులు మేడం గారు ఆధ్వర్యంలో వచ్చి మనకి మద్దతు తెలుపుతున్నారు. నూకానమ్మ యాదవ్ గారు. అది కాక ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద, కూటమి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, నా మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో జాయిన్ అయ్యి ఈ ఎలక్షన్లో గట్టిగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. మీలో ఒకటిగా మీ అందరి తరఫున మీ సమస్య కానీ వీళ్ళ సమస్య కానీ ఎవరి సమస్య కాదు, వాళ్ళందరూ నా కుటుంబం అన్న తమ్ముడు, అందరూ నా కుటుంబం, నేను మీలో ఒకండి. కాబట్టి అందరూ కలిసి పనిచేస్తాం. ఓకే, సంతోషం. వెళ్ళి పని చేసుకుందాం ఇక. ఓకే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై విమర్శలు చేసిన సీఎం జగన్, ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేసేందుకే మేనిఫెస్టో ముందుకు వచ్చారని విమర్శ. మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్దాలకు రెక్కలు కడుతున్నారని ధ్వజం. బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయం, బ్రోచర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందని ధ్వజం. 45వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లు ప్రకటన. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ అభ్యర్థి ఆసిఫ్, బ్యాంకులను దోచుకున్న ఆంధ్ర మాల్యా సుజనా చౌదరి అని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.